హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఒక 1 ఇయర్ బ్యాక్ అయితే మదీనా వెళ్ళాను. సో అక్కడైతే ఈ ప్లెయిన్ శారీ అయితే తీసుకొచ్చాను. ఈ ప్లెయిన్ శారీ అయితే తీసుకొచ్చాను, అలాగే పెట్టాను. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే దీన్ని కొంచెం డిజైన్గా చేద్దామని ఆలోచించాను అనమాట. సో అందుకోసం అనేసి దీని మీద పెయింటింగ్ వేద్దామని అనుకున్నాను. సో పెయింటింగ్ వేయాలనే ఆలోచన అయితే వచ్చిందండి. కానీ ఎలా వేయాలి ఏంటి అనేది మనకైతే తెలీదు. సో ఒకరోజు డీమార్ట్‌కి అయితే వెళ్ళాను. అక్కడైతే ఈ ఫెవిక్రిల్ బాటిల్స్ అయితే దొరికాయి. సో అవైతే తీసుకొచ్చాను. సో అవి ఏం కలర్స్ అనేవి కూడా నాకు తెలీదండి. ఎందుకంటే దాని కింద వాళ్ళు మనకి కార్డ్‌బోర్డ్ ఉంటుంది కదా! సో అది పెట్టారనమాట. సరే ఏదైతే అదయింది. సరే చూద్దాం, మా వాళ్ళకి కూడా పెయింటింగ్స్ అవసరం ఉంటాయనేసి ఈ బాటిల్స్ అయితే తీసుకొచ్చాను. సో ఏ కలర్స్ అయినా ఒకసారి ట్రై చేసేద్దాం. మామూలు ప్లెయిన్ శారీనే కదా! ఒకసారి అయితే ట్రై చేద్దాం అనేసి ఈ విధంగా అయితే ట్రై చేస్తున్నాను. నాకైతే చాలా బాగొచ్చిందండి. ఇవొచ్చి కలర్ బాటిల్స్. సో ఈ శారీకి ఏ కలర్స్ మ్యాచ్ అవుతాయి అనేసి అన్నీ ఒక ప్లేట్ మీద అయితే వేస్తున్నాను. సో ఏవి మ్యాచ్ అయితే అవి వేద్దాం అనేసి ఈ విధంగా అన్ని కలర్స్ అయితే ఒక దగ్గర అయితే వేసుకున్నాను. నేను తీసుకొచ్చిన కలర్ బాటిల్స్‌లో రెడ్, బ్లాకు, అలాగే గోల్డు, నెక్స్ట్ వన్ వచ్చేసి మెహందీ గ్రీన్ అండ్ లెమన్ యెల్లో కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయండి. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఒక బ్లాక్ అండ్ బ్లూ మాత్రమే నాకు యూజ్ అవ్వలేదు. మిగతా 4 కలర్స్ మాత్రం నాకు యూజ్ అయ్యాయి. సో వాటితో ఎలా వేద్దామా ఏంటా అని ఆలోచించుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనకి బ్రష్ అయితే పట్టుకోవడం రాదు కదా! సో అందుకోసమని పెన్నుతో అయితే ఈ విధంగా అయితే డిజైన్స్ అయితే వేశాను. ఫస్ట్ టైం వేస్తున్నాను. దీనికి తోడు మావాడు అల్లరి అండి, పక్కనే చేరి వాడు వేస్తాను అంటున్నాడనమాట. సో ఏదో విధంగా అయితే ట్రై చేశాను. కానీ సూపర్‌గా వచ్చిందండి. సో శారీ మొత్తం అయితే మీకు ఒకసారి చూపిస్తాను వేసిన తర్వాత. మామూలుగా అయితే నేను డిజైన్స్ అవి అయితే వేసుకుంటూనే ఉంటాను. కానీ పెయింటింగ్స్ అయితే ఎప్పుడూ చేయలేదనమాట. ఫస్ట్ టైం వేస్తున్నాను. అయినా కానీ బాగా వచ్చిందండి. మీరు శారీ చూసిన తర్వాత మీరే చెప్తారు ఎలా వచ్చింది. అలాగే కలర్ కాంబినేషన్స్ నేను కరెక్ట్‌గా యూజ్ చేశానా లేదా అనేది కూడా మీరే చెప్పాలి. చాలా ఈ పెయింటింగ్ అయితే మనం శారీ ఒక రోజులో అయితే వేసుకోవచ్చండి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేనట్లయితే చాలా ఈజీగా వేసుకోవచ్చు. అలాగే చేయి తిరిగిన వాళ్ళైతే ఇంకా ఈజీగా వేసుకోవచ్చండి. మనం ఫస్ట్ టైం వేస్తున్నాం కాబట్టి నాకు ఫస్ట్ రోజు అయితే కొంచెం టైం పట్టింది. ఒక 2 అవర్స్ వరకే ఒక బార్డర్ పార్ట్ మొత్తం వేసేసాననమాట. కానీ తొందరగానే అయిన ఫీలింగ్ వచ్చిందండి. మిగతా వర్క్స్ చేస్తే డేస్ కూర్చోవాల్సి వస్తుంది. సో ఇదైతే చాలా తొందరగానే అయింది. సో ఫస్ట్ అయితే ఫ్లవర్ అయితే గీశాను. సో ఇక్కడొచ్చేసి వైట్ పెయింట్ అయితే మిడిల్‌లో వేద్దామనుకున్నాను. సో అందుకోసం అనేసి వైట్ పెయింట్ అయితే వేస్తున్నాను. ఫస్ట్ టైం అయినా సరే అండి చాలా వచ్చేసింది. నేను ఇంకొక శారీ కూడా ఉంది. దానిపైన కూడా వేస్తాను. ఈసారి నెక్స్ట్ వేరే డిజైన్ అయితే వేద్దామని అనుకుంటున్నాను. ఆ శారీ కూడా వేసిన తర్వాత నెక్స్ట్ వీడియో కూడా పెడతాను. చూడండి ఒకసారి మీరు కూడా, మీకు చాలా బాగా నచ్చుతుంది. మనం ప్లెయిన్ శారీస్ కొన్ని డేస్ కట్టుకున్న తర్వాత మనం ఏదో ఒక డిజైన్ అయితే వేసుకోవచ్చండి. పెయింటింగే కానివ్వండి, వర్క్స్ కానీ ఏవైనా చేసుకోవచ్చండి. మనకి ఎందుకంటే ఎప్పుడు ప్లెయిన్ శారీస్ కట్టలేం కదా! సో అలాంటప్పుడు ఈ విధంగా మనకు నచ్చిన విధంగా డిజైన్స్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను లెమన్ యెల్లో కలర్ కాంబినేషన్ వేశాను. దానికి బార్డర్ లైన్ అయితే రెడ్ కలర్ గీశానండి. సో అది ఆరిన తర్వాత అయితే చాలా బాగుంది. నేను ఫస్ట్ మొత్తం పెన్ తోటే గీశానండి. ఒక 10 ఫ్లవర్స్ వరకు. తర్వాత నాకు బ్రష్ పట్టుకోవడం వచ్చేసింది. ఈజీగా చేయనది కూడా ఫాస్ట్‌గా కదిలిందనమాట. చాలా బాగా అయిపోయింది. 2 అవర్స్‌లో ఒక బార్డర్ పార్ట్ మొత్తం వేసేసాననమాట. సో అప్పటికే నాకు పెయింటింగ్స్ అయిపోయాయి. మళ్ళీ షాప్‌కెళ్ళి నెక్స్ట్ డే తీసుకొచ్చుకొని మిగతా శారీ మొత్తం కంప్లీట్ అయితే చేశాను. ఈ శారీ ఏంటంటే కొంచెం కాటన్ సిల్క్ శారీస్‌లా ఉందనమాట. కాటన్ మిక్స్ అనమాట ఈ శారీ. షైన్ అవుతూ ఉందనమాట. ప్లెయిన్ శారీ అయినా సరే షైన్ అవుతూ వచ్చింది. శారీ అయితే చాలా బాగుందండి. కలరు మీకు ఇందులో చూస్తే కొంచెం లైట్ కలర్‌లో కనిపిస్తుంది కానీ శారీ అనేది పర్పుల్ కలర్‌లో ఉంటుందండి. ఫైనల్‌గా శారీకైతే ఒక లుక్ అయితే వచ్చేసిందండి. చాలా బాగుంది. లీవ్స్ వచ్చేసి నేను గోల్డ్ కలర్‌లో వేశాను. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా వచ్చింది. నీట్‌గా అనిపించింది. సో ఫైనల్‌గా శారీ అయితే ఇలా ఉందండి. ఇంకా ఫస్ట్ డే అయితే ఇంతవరకు అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ డే వచ్చేసి నేను పళ్ళు పాటు వేస్తున్నాను. పెయింట్స్ అయిపోయాయని చెప్పాను కదా! సో అందుకోసం అనేసి నెక్స్ట్ డే అయితే డైరెక్ట్‌గా బ్రష్‌తోనే వేస్తున్నాను. మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు. ఫస్ట్ డే అయితే నేను పెన్‌తో అయితే డిజైన్స్ అయితే వేశాను. నెక్స్ట్ డే అయితే డైరెక్ట్‌గా బ్రష్ తోటే గీశాను. చాలా ఈజీగా వచ్చేసిందండి. నెక్స్ట్ డే అయితే 1 అవర్‌లోనే అయిపోయిందండి. ఈజీగా బ్రష్ తోటే వేశాను. ఎందుకంటే పెన్నుతో గీయడం గానీ ఏమి లేదు కదా! సో అందుకోసం అనేసి ఈజీగా అయిపోయిందండి. ఇదొచ్చేసి పళ్ళు పాటలో ఈ విధంగా కార్నర్‌లో పెద్ద ఫ్లవర్స్ అయితే వేశానండి. చాలా వచ్చింది. మరీ హెవీగా అయితే ఏమీ వేయలేదు. చాలా సింపుల్‌గా వేశాననమాట. ఫస్ట్ టైం అయినా సరే చాలా వచ్చిందండి. మీరు ఈ వీడియోలో చూసిన తర్వాత మీ అందరికీ నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది. సో మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే అవి కూడా నాతో షేర్ చేసుకోవచ్చు.
ఇక్కడ వచ్చేసి ఫెవిక్రిల్ 3D అవుట్లైన్ గ్లిట్టర్ అండి. సో ఇది మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో నేను వైట్‌తో సర్కిల్ అయితే చేశాను కదా, అక్కడైతే వాటి చుట్టూ అలాగే లీవ్స్‌లో అయితే యాడ్ చేశాను. మరీ ఎక్కువ షైన్ అయినా కానీ శారీ అంత లుక్ ఉండదు కదా, సో అందుకోసం అనేసి మధ్య మధ్యలో అయితే వేశాను. ఇవి వచ్చేసి శారీకి మిడిల్‌లో వేసిన ఫ్లవర్స్ అండి. మనకి కుర్చీల దగ్గర ఫ్లవర్స్ వస్తాయి కదా, సో అవన్నమాట. శారీ అయితే ఈ విధంగా ఉందండి ఓవరాల్‌గా. సో ఇదండి ఫైనల్ లుక్. శారీ అయితే నాకు 2 డేస్‌లో కంప్లీట్ అయిందండి. మొత్తం శారీ అయితే ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఓవరాల్‌గా లుక్ ఎలా ఉందనేది చూసేద్దాం. సో ఇదండి శారీ. మనకి అందులో కొంచెం లైట్ కలర్ కనిపించింది కదా, అందుకోసమని నేను కొంచెం దగ్గర నుండి మీకు చూపిస్తున్నాను. శారీ అయితే పర్పుల్ కలర్ అండి. దీని మీద ఈ విధంగా గోల్డ్ కలర్ వేశాను. అలాగే వైట్ కలర్, మెహందీ గ్రీన్ కలర్, లెమన్ యెల్లో కలర్ అయితే వేశాను. సో శారీ మొత్తం చూసేద్దాం పెయింట్ వేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది. ఇది వచ్చేసి పళ్ళు పాట అండి. సూపర్‌గా ఉందండి. నాకైతే బాగా నచ్చేసింది. సో ఇది వచ్చేసి పళ్ళు పార్ట్. పళ్ళుకైతే కార్నర్‌లో ఈ విధంగా సింపుల్‌గా ఫ్లవర్స్ అయితే 2 వేశాను. ఎక్కువ కూడా ఏమీ వేయలేదు. ఇది శారీ మిడిల్ పార్ట్ అండి. సో అక్కడక్కడ ఫ్లవర్స్ అనేది వేశాను. మొత్తం ప్లెయిన్‌గానే ఉంచాను. ఎందుకంటే బార్డర్ పార్టే చాలా హైలైట్‌గా వచ్చిందండి. సో అందుకోసం అనేసి ఎక్కువగా అయితే ఏమీ వేయలేదు. శారీ అయితే ఓవరాల్‌గా ఈ విధంగా ఉందండి. చాలా బాగుందండి. సో ఇదండి శారీ మొత్తం. ఈ శారీకి నా దగ్గర ఉన్న ఒక కలంకారీ ప్రింట్ బ్లౌజ్తో అయితే పేరప్ చేశాను. సో ఇప్పుడు అది కూడా మీకు చూపిస్తాను. శారీ అయితే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్. ఇప్పుడు నేను శారీని మీకు ఒకసారి కట్టుకొని చూపిస్తాను. సో ఇదండి శారీ కట్టుకున్నాక ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. సో చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చేసింది. సో ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్తో అయితే పేరప్ అయితే చేశానండి. కలంకారీ ప్రింట్ బ్లౌజ్ అనమాట ఇది. బ్లౌజ్ అయితే చాలా బాగా మ్యాచ్ అయిందండి ఈ కలర్ కాంబినేషన్కి. చాలా బాగుంది. సో ఇదండి ఫైనల్గా నేను ప్లెయిన్ శారీని ఈ విధంగా డిజైన్ అయితే చేసుకున్నానండి. సో మీకు కూడా ఇలాంటివి ప్లెయిన్ శారీస్ ఉన్నట్టయితే మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగానే ఉంటుందండి. 1 ఆర్ 2 టైమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే వచ్చేస్తుంది. సో ఇదండి శారీ.